ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉండగానే తన మేనిఫెస్టోలో ముఖ్యమైన భాగాన్ని ప్రకటించేశారు. మావిగానే మా మేనిఫెస్టోలో ఉంటుంది అంటూ ఆయన ప్రకటించారు. ఏంటి ఎలా చూడాలంటారు? 3 సంవత్సరాల ముందుగానే మేనిఫెస్టో ప్రకటించి దాని అనుగుణంగానే వెళ్ళే అవకాశం ఉందంటారా ఆయన? అందరికి నమస్కారం. మేనిఫెస్టో అనేది ప్రజలకి ఏదైనా అవసరాలు తీర్చే విధంగా వాళ్ళకి కావాల్సిన పథకాలు మేము అధికారంలోకి వస్తే ఇవి ఇస్తాం, అవి ఇస్తాం, మీ పిల్లల చదువుకు కానీ మీ ఆరోగ్యానికి కానీ మీకు సంబంధించిన మంచి ఏదైనా స్కీమ్స్ తెస్తామని చెప్పేసి ఎవరైనా హామీలు ఇవ్వటం జరుగుతుంది. కానీ సాధ్యం కానిది జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మనం గమనించుకుంటే 2019 ఎలక్షన్కి ముందు ఆయన ఏం చెప్పారంటే అమరావతి రాజధాని ఉంటుంది, ఢిల్లీకి దాన్ని రాజధాని మేము అధికారంలోకి వస్తే కడతామని చెప్పేసి ఆ రోజు 2019లో బ్రహ్మాండమైన మెజార్టీలో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎలా బస్టు పట్టించారో, ప్రజల్ని కానీ ప్రతిపక్షాలను కానివ్వండి ప్రతి ఒక్కళ్ళని కూడా హింసించే 23వ రాజు 25వ రాజు పులికేసిగా ఎలా తయారయ్యారో, ఈ రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేశారో ఈ ప్రజలందరూ చూశారు. అదే సమయంలో అమరావతి ఒక రాజధాని సరిపోదు, మనకి 3 రాజధానులు కావాలి, 3 రాజధానులు కడతానని చెప్పేసి విధ్వంసంలో భాగంగా ఆ రోజు 3 రాజధానుల ప్రకటన చేయడం మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మనందరం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఎలా నడుస్తుంది, ఎలా ఇటు ఏ టైంలో ఎలా మాట్లాడుతున్నారు, ఏ విషయాన్ని ఎలా మలుస్తున్నారు, దేనికి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి విషయాలు తెర మీద తీసుకొస్తున్నారు అనే విషయాల్లో మనందరం కూడా తెలుగు ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వం 2024లో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏకైక రాజధాని అమరావతి అని, ఆ రాజధాని ప్రజలు విశ్వసించి ఓట్లేశారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అలాగే మరి పార్లమెంట్లో కూడా అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పేసి బిల్ పాస్ చేసుకొని దాన్ని చట్ట రూపంలో తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ ఈ పరిపాలన చేతగానటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి, ప్రజలకి అయోమయాన్ని గురి చేసేటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి కేవలం గూండాల్ని రౌడీల్ని వాళ్ళ కోసం పోరాటం చేసే నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి కొత్త డ్రామా రాజధాని విషయంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి మావిగన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఇది మరి హాస్యాస్పదం కిందకి తీసుకోవాలో, నిజంగా ప్రజల మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఏమిటి ఇదే, ఏం చేయబోతున్నారు ఈయన, ఈ మావిగన్ ఏమిటి, ఈ మచిలీపట్నం ఎక్కడుంది, విజయవాడ ఎక్కడుంది, గుంటూరు ఎక్కడుంది, ఇవి ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు. విజయవాడ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడో అభివృద్ధి చెందిన ప్రదేశం. మరి గుంటూరు జిల్లా కూడా విద్య కానీ వాణిజ్యంగా పసుపు, మిర్చి, పత్తి, మరి పేరు మోసిన హాస్పిటల్స్ అనేక రకాలుగా అభివృద్ధి చెందినటువంటి గుంటూరు నగరం. ఇవాళ ఇతను వచ్చేసి ఈ 3 నగరాలు కలిపేసి నేను ఏదో చేస్తానంటే ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు. ఎలా చేస్తారు, కనెక్టివిటీని ఎలా పెడతారు, రైల్ కనెక్టివిటీ ఎలా పెడతారు, ఎయిర్పోర్ట్ ఎలా ఉంటాయి, అసలు ఏది ఒక ప్లాన్ లేదు, ఒక మంచి లేకుండా ఏదో తనకు నచ్చింది తన నోట్లో నుంచి వచ్చింది ఒక మాట, కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళని వ్యతిరేకత. పరిపాలన అంటే ఎలా ఉంటుంది, ఒక మంచి జరిగే పరిపాలన మనం దాన్ని అపోజ్ చేయాలంటే ఏదో ఒకటి ఒక పిచ్చి మాట మాట్లాడాలి. దాన్ని బట్టి ఈ మావిగన్ అనేది ఒకటి రూపకల్పన చేసుకొని వాళ్ళ పార్టీ నాయకులు ఎవరు చేజారిపోకుండా మనం కూడా ఏదో ఒక స్టాండ్లోకి వెళ్ళిపోయాం, మావిగన్ అని మనం పెట్టేసాం, అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పేసి మనం ఒక బోగస్ ప్రచారాన్ని తీసుకొస్తే దాన్ని ప్రజలు నమ్ముతారు అని చెప్పేసి భావించడం ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు. కాబట్టి ఈ మావిగన్ అనేది ఎవరు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ప్రజలకి ఆమోయోగ్యం అయ్యేది ఎక్కడ ఉండదు. దాంట్లో కేవలం వాళ్ళు పైచిక ఆనందం పొందడం కోసం, వాళ్ళ యొక్క పిచ్చి పైశాచికత్వాన్ని ప్రజలపై రుద్దటం కోసం మరొకసారి చేస్తున్న ప్రయత్నమే ఈ మావిగన్. అమరావతి అనేది రైతుల త్యాగంలో నుంచి పుట్టింది. అమరావతి అనేది శాస్త్రం ఏమంటారు, వాస్తు పరంగా కూడా అమరావతి బాగుంటుందని చెప్పేసి ఆ వాస్తులో నుంచి కూడా అమరావతి అనేది పుట్టింది. మరి అమరావతి అనేది కేవలం పేరు, అది ఎవరో దేవతల రాజధాని అని చెప్పి అమరావతిని అంటారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకి మేలు కోరే రాజధాని అమరావతి కాబోతుంది.
మరి రాష్ట్ర సంపద సృష్టించే విధంగా అమరావతి రూపకల్పన జరగబోతుంది. భవిష్యత్ తరాలు కావాల్సినటువంటి విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు యువత రాబోయే సంవత్సరాల్లో ఎవరైతే చదువుకొని ఉంటారో యువత వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా, మరి రాష్ట్రానికి అవసరమైనటువంటి ముందు తరాలకు రాబోయే విపత్తులను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి మిషనరీ కాడ నుంచి అనేక రకాలుగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి పెద్ద హాస్పిటల్స్ కానివ్వండి, ఇట్లాగా ప్రతి రంగంలో కూడా భవిష్యత్ అవసరాలకి ఏ విధంగా అవసరం ఉంటుందో ఒక 40-50 సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ రాష్ట్రంలో మనకి ఇది లేదే అనుకోకుండా ఉండే విధంగా అట్లాంటి మౌలిక వసతులు ఉన్నటువంటి అమరావతి రూపుదిద్దుకోబోతుంది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో అవగాహన లేని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ప్రజల్ని మభ్యపెట్టేసి వాళ్ళ పార్టీ నాయకులను జోబుచ్చుకోవడం కోసం ఈ మావిగన్ అనేది ఒక పిచ్చి డైలాగ్ని ప్రజల్లో తీసుకొచ్చారు తప్ప దానికి విశ్వసనీయత ఉండదు. అంటే ఇక్కడ నాకు సాధారణంగా ప్రజల్లో వస్తున్న ఒక చిన్న క్వశ్చన్, గతంలో 3 ప్రాంతాలు అన్నారు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ఆంధ్ర అని చెప్పి 3 ప్రాంతాలు అన్నారు. ఇప్పుడు మాత్రం 3 పట్టణాలకే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరిమితం అయిపోయారు అనేది సాధారణంగా ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఎలా చూడాలంటారు మరి దీన్ని? అదే ఆయనకి అమరావతి విషయంలో స్టాండ్ లేదు. ఒకళ్ళు చేస్తున్న దాన్ని ఆయన ఒప్పుకోలేరు. దానిలో భాగంగా 2019 అధికారంలో రాగానే ప్రజావేదిక కూల్చివేయడం జరిగింది. ప్రజావేదిక చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి నేను కూల్చివేస్తాను, ప్రజావేదిక ప్రజల సమస్యలు పరిష్కరిస్తారు కాబట్టి మేము కూల్చివేస్తాం. అలాగే ఇవాళ రాజధాని అనేది ప్రజలకు అవసరమైనటువంటి రాజధాని నిర్మించబడుతుంది కాబట్టి దాన్ని నిర్వహణ చేయడానికి ఏదో ఒక ఆలోచన, ఏదో ఒకటి మనం ప్రజల మీద రుద్దాలా, లేదు నేను వస్తే ఏదో ఒకటి చేస్తాను. ఇంతకుముందు అమరావతి అన్నాను, 3 రాజధానులు అన్నాను, ఇప్పుడు మళ్ళీ మావిగన్ అన్నాను. అంటే రాజధాని విషయంలో క్లారిటీ లేని పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ లేదు. ఆ పార్టీ నాయకులకు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు తానా అంటే తందానా అంటాం తప్పనించి వాళ్ళు కూడా లేదు సార్ మన రాజధానిని అమరావతిగా పెట్టుకుందామని చెప్పే దమ్ము ధైర్యం ఆ పార్టీలో ఏ ఇతర నాయకుడు కూడా లేదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఏ తప్పు నిర్ణయం తీసుకున్నా ఆయనకి ఎవరు ఎదురు చెప్పలేరు. ఆ తప్పు నిర్ణయం ప్రజల మీద రుద్దాలని చెప్పి చూస్తారు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు ఇలాంటి వాడు మనకు అవసరం అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు ఏ తప్పు నిర్ణయం తీసుకున్నా కూడా ఇంతకుముందు జరిగినటువంటి నిర్ణయాల్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. 3 ప్రాంతాలు ఇప్పుడు ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నారు, దీంట్లో మరి కుట్రకోణాలు అనేది రాజధాని విషయంలో క్లారిటీ లేదు. మరి దీనికి ఎలా వాళ్ళు దీన్ని చేస్తున్నారో ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాలి అని చెప్పేసి ఏదో తీసుకొచ్చారు తప్ప దీంట్లో ఎక్కడ కూడా ఒక మహత్తర కార్యం అనేటువంటిది ఏది కాదని చెప్పేసి నా అభిప్రాయం. సరే, ఓవరాల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, నిజంగానే ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతుందా? అంటే వీళ్ళు అంటున్న ప్రశ్నించే గొంతుకలు అంటే కనుక ప్రశ్న రావణ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఏంటంటారు? చివరికి ఒక యూట్యూబర్ ని సపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చేసారు, ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? ప్రశ్నించే గొంతుల్ని ఎవరిని నొక్కరు. ఇలాంటి వాళ్ళు ఉంటే మీరు అంతమంది పేర్లు అడగ నేను అన్నిటికీ సమాధానం చెప్తాను. ప్రశ్నించే రావణ్ గారి గురించి చెప్పారు, మంచిదే, ప్రశ్నించండి. మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఏదైతే మొన్న ఎలక్షన్లో పాలకులు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాళ్ళు ఆ హామీలు నిలబెట్టకపోతే వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలో భాషా పరిజ్ఞానం, భాష అనేది ఏ మానవుడికైనా సరే తరతరాలు చెప్పుకోవడానికి కూడా ఎప్పుడు విన్నా మనం మాట్లాడే భాష మనం వింటే మనకే ఇంకా బాగా మాట్లాడాలనిపించే విధంగా ఉండాలి. అరే ఆ రోజు నేను ఇది మాట్లాడకపోతే బాగుండేది అని ముందు రోజుల్లో మీకే అనిపించకూడదు. ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఒకళ్ళని టార్గెట్ చేసి దూషించడం, ఏదో ఒక మోనార్క్ లాగా ఒక దీని ఛాలెంజ్లు చేయడం, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఇలాంటి విషయాలు మాట్లాడతాం. అట్లా కాదు, ప్రశ్నించండి. మీరు ఈ హామీలు ఇచ్చారు, మీరు ఎంతమందికి అమలు చేస్తున్నారు, తల్లికి వందనం ఎలా అమలు చేస్తున్నారు, లేకపోతే రాజధాని ఎలా కడుతున్నారు పరిశీలించండి. రాష్ట్రానికి నీటి వనరులు ఎలా ఉపయోగిస్తున్నారు, పోలవరం ఎంత దూరం వచ్చింది, లేకపోతే ఇంకా ఏ నీటి ప్రాజెక్టులు కడుతున్నారు, రైల్వే కనెక్టివిటీ ఎలా ఉంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎలా ఉంది, చదువుకున్న యువతకి ఏం ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, ఏం పెట్టుబడులు తెచ్చారు, ఇలాంటి ప్రశ్నించండి. లేదు
అసలు ఇవాళ ప్రతిపక్ష నేత అనేది ఎవరు లేరు. ఈ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు. మీరు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఆ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళిపోయి ప్రజా సమస్యల మీద ఎందుకు పోరాటం చేయట్లేదు ప్రభుత్వం మీద? ఆ 11 మంది ఎమ్మెల్యే వాళ్ళు ప్రశ్నించండి ముందు. అయ్యా, మీకు 11 మంది గెలిపించారు, మీరు గతంలో పాలకులుగా ఉన్నారు, 151 మందిగా ఉన్నారు, మరి మీకు వాళ్ళు 11 మందికి ఇచ్చారు ప్రజలు, మీరు చేసిన తప్పిదాలు ఏంది? అసెంబ్లీకి వెళ్ళండి, ఇప్పుడు పాలకులు చేస్తున్న తప్పిదాలను మీరు అసెంబ్లీలో ఎండగట్టండి అని చెప్పేసి ముందు ఆ 11 మంది ఎమ్మెల్యేలు అడగాల. రెండోది, రావణ్ అనే వ్యక్తి మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్ని రొచ్చెగొట్టే విధంగా కాకుండా ప్రజా సమస్యల మీద అందరితో మీరు పోరాటం చేయండి. పోరాటం చేయడం అనేక మార్గాలు ఉన్నాయి. కలెక్టరేట్కి వెళ్ళండి, వినతి పత్రాలు ఇవ్వండి, రాజకీయ నాయకులు కలవండి, వినతి పత్రాలు ఇవ్వండి. వీళ్ళు ఈ 4 ఏళ్ళు 3 ఏళ్ళు అది ఏది చేయకుండా కాలయాపన చేసి వచ్చే ఎన్నికల్లో మీరు కూడా ఎక్కడో సాటో నియోజకవర్గం చూసి పోటీ చేసి మీరు ఏదైతే లేవనెత్తాలో ప్రజల్లో మీరు ఆ సానుభూతి సంపాదించుకొని మీరు కూడా ఏదో ఒక పార్టీలో ఎమ్మెల్యే ప్రజల కోసం సేవ చేయండి. కానీ భాష అనేది ముఖ్యం. అరే అంటే ఒరే అంటారు, అమ్మ అంటే అమ్మ అంటారు. అదిగా కాదుగా కావాల్సింది. కాబట్టి మీరు ప్రశ్నించే తత్వంలో ఉంటే మాత్రం 100% మంచిదే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సపోర్ట్ కేవీ రెడ్డి గాని లేదంటే ప్రశ్న రావణ్ గాని వీళ్ళిద్దరిని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు కాబట్టి అనగదొక్కటానికి కేసులన్నీ పెట్టారంటున్నారు కదా, ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో ఆయన పెట్టిన కేసులన్నీ కూడా అనగదొక్కటానికి అనుకోవచ్చు అంటారా? ఆయన ఒకటి కాదు కొన్ని 100 కేసులు పెట్టారు ఆ రోజు. మనం అసలు దాని గురించి చెప్పుకుంటే చాలా ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుందాం. కేవలం ఒక కుర్రవాడు ఒక స్టేజీ మీద నుంచొని ఒక వ్యక్తి, కుర్రవాడు కాదు ఒక వ్యక్తి, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అంటున్నాడు. ప్రశ్నించే విధానం నేర్చుకో ముందు. ప్రశ్నించే విధానం నేర్చుకొని నువ్వు తీసుకునే ప్రశ్నలో ఎంత మటుకు నిజాయితీ ఉంది. రేపు ఆ ప్రశ్న నీకు వచ్చి మళ్ళీ రివర్స్లో ప్రశ్నించకుండా నువ్వు నీ చేసే పోరాటంలో ఒక నిజాయితీని చిత్తశుద్ధిని నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను అని చెప్పేసి స్టేజ్ మీద కూర్చొని 4 మాటలు మాట్లాడి వేరే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే అది ప్రశ్న కిందకు రాదు. కేవలం వాళ్ళని కొమ్ము కాయడం కోసం, వాళ్ళని తృప్తిపరచడం కోసం, ఎవరి మీద బుద్ధ చల్లాలి, ఎవరి మీద ఏదో చేయాలి అనుకుంటే మాత్రం అది ప్రభుత్వాలు కుట్ర కోణాలు దాంట్లో వస్తాయి. అలాంటి ప్రయత్నం మీరు కానీ చేస్తే కుట్ర కోణాలు వస్తాయి. కుట్ర కోణాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తారంటే మీ మీద కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశ్నించండి. ప్రశ్నించినప్పుడు ఆ విధానాన్ని ఎలా ఉంటే బాగుంటుంది, 10 మంది మెచ్చుకునే విధంగా ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీరు ఒకసారి గమనించాలా. ప్రశ్నిస్తున్నామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం అది ప్రశ్న కాదు, అది విధ్వంసానికి దారితీస్తుంది.